వెజ్ అండ్ నాన్ వెజిటేరియన్స్కి హై ప్రోటీన్ ఫుడ్స్. టన్నుల్లో ప్రోటీన్ ఉండే ఫుడ్స్ ఇవే. స్కిన్, హెయిర్, మజిల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ప్రోటీన్ ఒకటే సమాధానం. ప్రోటీన్ ప్రోటీన్ ప్రోటీన్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వైరల్ అవుతున్న పదం ప్రోటీన్. అందులోనూ మజిల్ గ్రోత్ కోసం జిమ్ ఫ్రీక్స్ ప్రోటీన్ పౌడర్ని అదనంగా తీసుకొని మరీ ఉపయోగిస్తూ ఉంటారు. ఎవరైనా జుట్టు రాలుతుందని చెప్పగానే వెంటనే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ప్రోటీన్? ఇది మన శరీరంలో ఏం చేస్తుంది? ప్రోటీన్ అనేది మన శరీరానికి కావాల్సిన ఒక ముఖ్యమైన న్యూట్రియంట్. ఇది మన శరీరంలోని ప్రతి కణానికి ప్రోటీన్ పునాది. ఇది మన కండరాలను నిర్మిస్తుంది, మన చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది మరియు మన జుట్టును బలపరుస్తుంది. అలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, మన హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీకు తెలుసా, ఇంత ముఖ్యమైన న్యూట్రియంట్ని మన దేశ జనాభాలో 80% కంటే ఎక్కువ మంది తమ రోజువారీ ప్రోటీన్ అవసరాలను తీర్చలేకపోతున్నారు. ఇక వెజిటేరియన్స్ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. మన ఫుడ్లో ప్రోటీన్ లేకపోవడం వల్ల శరీర కొవ్వు పెరుగుతుంది, మజిల్ లాస్ అవుతుంది, చర్మం మరియు జుట్టు బలహీనంగా మారుతుంది మరియు మనము మన వయస్సు కంటే పెద్దవారిగా కనిపించడం ప్రారంభిస్తాము. కాబట్టి సగటున ఒక అడల్ట్కి ప్రతిరోజు వారి ఆహారంలో కిలోగ్రాము శరీర బరువుకి 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. కానీ మనలో ఎంతమంది రోజు ఇంత ప్రోటీన్ తీసుకోగలుగుతున్నారు? కనీసం ప్రోటీన్ ఎక్కువగా ఎందులో ఉంటుందో ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలియకపోయినా పర్వాలేదు, ఇప్పుడు తెలుసుకోండి. ఈ వీడియోలో వెజిటేరియన్స్ మరియు నాన్ వెజిటేరియన్స్కి తగినట్టు ఎలాంటి ఫుడ్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ ఫుడ్ నా ఫేవరెట్ ఫుడ్. అలాగే చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన దేశంలో దాదాపు 70% మంది నాన్ వెజిటేరియన్సే ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే నాన్ వెజ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, చికెన్. చికెన్ ప్రోటీన్ యొక్క బెస్ట్ సోర్స్. దీంట్లో కొవ్వు తక్కువగా మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు కంట్రోల్లో ఉండడానికి మరియు మజిల్ బిల్డింగ్కి రెండిటికి బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. చికెన్లో 2 రకాలుగా ఉన్నాయి. మార్కెట్లో సాధారణంగా కనిపించే ఫామ్ చికెన్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్లో పెంచే దేశీ చికెన్. ఫామ్ చికెన్ లిమిటెడ్ వాతావరణంలో పెరుగుతుంది మరియు ధాన్యాన్ని మాత్రమే తినిపిస్తారు. ఇంట్లో పెంచే దేశీ చికెన్ కీటకాలు, ఇతర న్యాచురల్ ఫుడ్స్ మరియు కూరగాయలను కూడా తింటుంది. ఇది స్వేచ్ఛగా కదులుతుంది మరియు తిరుగుతుంది. అందువల్ల దాని ప్రోటీన్ కంటెంట్ ఫామ్ చికెన్ కంటే చాలా ఎక్కువ మరియు ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది క్వాలిటీలో మాత్రమే కాకుండా క్వాంటిటీలో కూడా మంచిది. అన్నిటికంటే బెస్ట్ ఏమిటంటే ఇందులో ఫామ్ చికెన్లో కనిపించే పెస్టిసైడ్స్, హార్మోన్స్ మరియు కెమికల్స్ మొదలైనవి ఉండవు. కాబట్టి వీలైతే దేశీ చికెన్ తినండి, కానీ దేశీ చికెన్ అందుబాటులో లేకపోతే మీరు ఫామ్ చికెన్ కూడా తినవచ్చు. చికెన్ బ్రెస్ట్లో దాదాపు 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది చాలా ఎక్కువ మరియు మీ రోజువారీ అవసరాలలో ప్రధాన భాగాన్ని తీరుస్తుంది. నెంబర్ 2, ఫిష్. ఫిష్లో ప్రోటీన్ సమృద్ధిగా ఉండడమే కాకుండా ఒమేగా 3 కొవ్వు, యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి. సగటున ఒక చేపలో 20 నుండి 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే వారానికి 1 లేదా 2 సార్లు చేపలు తినడం ద్వారా సులభంగా ప్రోటీన్ని పొందవచ్చు. నెంబర్ 3, గుడ్లు. మొదటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం గుడ్లు. గుడ్లు కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అవి మన శరీరం తయారు చేయలేని అన్ని ముఖ్యమైన అమైనో యాసిడ్స్ని కలిగి ఉంటాయి. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వాటిని ఉడికించి తినడం మంచిది. మీరు ఫిజికల్గా ఎంత యాక్టివ్గా ఉన్నారు అనే దాన్ని బట్టి ప్రతిరోజు 2 నుండి 4 గుడ్లు సులభంగా తినవచ్చు. చూశారు కదా, నాన్ వెజ్ లవర్స్, ప్రోటీన్ అందడం మీ శరీరానికి చాలా సులభం. మరి ఈ మూడింటిలో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువగా ఉండే వెజిటేరియన్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
నెంబర్ 1 బాదాం. బాదాంలో ప్రోటీన్ అలాగే మెగ్నీషియం, వైటమిన్ ఇ మరియు ఫైబర్ ఉంటాయి. సుమారు 20 నుండి 25 బాదాం పప్పులు దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ను అందిస్తాయి. అంటే దాదాపు ఒక గుడ్డుకు సమానం. గుడ్డుతో పోలిస్తే తక్కువే, కానీ మీరు వెజిటేరియన్స్ కాబట్టి బాదాం మీ ఆహారంలో ప్రోటీన్ అవసరాన్ని తీర్చడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఒక్క విషయం, మీరు ఎల్లప్పుడూ బాదాం పప్పును రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం వాటిని తొక్క తీసిన తర్వాత మాత్రమే తినాలి. ఎందుకంటే తొక్కలో కొన్ని యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఉదాహరణకు ఫైటో యాసిడ్. ఇది శరీరం అన్ని పోషకాలను పూర్తిగా మనం అబ్జార్ప్షన్ని నిరోధిస్తుంది. అందువల్ల మీరు వాటిని నీటిలో నానబెట్టి తొక్క తీసిన తర్వాత తింటే ఈ ఫైటో యాసిడ్ తొలగించబడుతుంది. నెంబర్ 2 పన్నీర్. పన్నీర్ కేవలం ప్రోటీనే కాకుండా కాల్షియం కూడా అధికంగా అందిస్తుంది. ఇది మీ బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి ఇవి చాలా మంచిది. ప్రతి 100 గ్రాముల పన్నీర్లో దాదాపు 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా పన్నీర్తో మీకు నచ్చిన వంటని చేసుకొని తినండి. నెంబర్ 3 వేయించిన శనగలు లేదా రోస్టెడ్ చెన. వేయించిన శనగలను చిన్న చూపు చూడకండి. ఇవి చూడడానికి చిన్నగా కనిపించవచ్చు, కానీ ప్రోటీన్ అందించడంలో చాలా పెద్ద పాత్రను పోషిస్తాయి. వీటిలో ప్రోటీన్, ఐరన్ మరియు ముఖ్యమైన వైటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పాల కంటే ఎక్కువగా కాల్షియం అందించే పదార్థం ఏదైనా ఉందంటే అది వేయించిన శనగలు అని చెప్పవచ్చు. కాబట్టి ముఖ్యంగా మీరు రెగ్యులర్గా వేయించిన శనగలను తినడానికి ప్రయత్నించండి. వేయించిన శనగలు కేవలం ప్రోటీన్ మాత్రమే అందించకుండా ఇంకో 10 రకాల బెనిఫిట్స్ని కూడా అందిస్తాయి. ఒకవేళ ఆ 10 బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ దీని గురించి కంప్లీట్ వీడియోని చేశాము. కావాలంటే మీకోసం ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో అయ్యాక వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి. నెంబర్ 4 గుమ్మడి గింజలు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం గుమ్మడి గింజలు లేదా పంకిన్ సీడ్స్. గుమ్మడికాయ గింజలలో ప్రోటీన్, మెగ్నీషియం, జింక్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. 1 ఔన్స్ లేదా దాదాపు 28 గ్రాముల గుమ్మడికాయ గింజలు మీకు సుమారు 7 గ్రాముల ప్రోటీన్ను అందిస్తాయి. మీరు ఈ సీడ్స్ని వేయించి క్రంచీ స్నాక్స్గా ఆస్వాదించవచ్చు లేదా సలాడ్పై చల్లి తినవచ్చు. కావాలనుకుంటే నీటిలో నానబెట్టిన తర్వాత కూడా మీరు తినవచ్చు. ఏ రూపంలో తీసుకున్నా తీసుకోవడం మాత్రం ముఖ్యమని గుర్తుంచుకోండి. నెంబర్ 5 పప్పులు. వెజిటేరియన్స్ లేదా నాన్ వెజిటేరియన్స్ అనే తేడా లేకుండా పప్పును దాదాపు అందరూ తింటారు మరియు అందరికీ ఇది చాలా అవసరం కూడా. పప్పులలో అనేక రకాలు ఉన్నాయి మరియు ప్రతి రకానికి దాని స్వతంత్ర ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఉదాహరణకు పప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కందిపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. పెసరపప్పు సులభంగా జీర్ణం అవుతుంది. 1 కప్పు వండిన పప్పు 18 గ్రాముల ప్రోటీన్ను అందిస్తుంది. ఇది మీ రోజువారీ ప్రోటీన్ అవసరంలో చాలా పెద్ద భాగం. కాబట్టి మీరు ప్రతిరోజు సులభంగా తినగలిగే బడ్జెట్ ఫ్రెండ్లీ, న్యూట్రిషనల్ మరియు టేస్టీ ప్రోటీన్ సోర్స్ కోసం చూస్తున్నట్లయితే పప్పు ధాన్యాలు మీకు మంచి ఎంపిక. చూశారు కదా, ఇంట్లో ప్రతిరోజు సాధారణంగా వండుకునే పప్పు మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో. ఇంకా ఇలా మనం ప్రతిరోజు ఉపయోగించే ఇతర ఫుడ్ ఐటమ్స్ మరియు అవి అందించే హెల్త్ బెనిఫిట్స్ గురించి ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాకపోతే పప్పులో అన్ని రకాల అమైనో ఆమ్లాలు ఉండవని గుర్తుంచుకోండి. కొన్నింటిలో కొన్ని అమైనో ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే ప్రోటీన్ కోసం మీరు ట్రై చేయడానికి పప్పులు మంచి ఎంపిక. అతి తక్కువ ఖర్చుతో ఇలాంటి వెలకట్టలేని ప్రయోజనాలు ఎన్నిటినో పొందవచ్చు. ఒకవేళ అలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని తెలియాలంటే మా వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వండి. నెంబర్ 6 వేరుశెనగలు. వేరుశెనగలు కూడా ప్రోటీన్ యొక్క బెస్ట్ సోర్స్. ప్రోటీన్తో పాటు ఇందులో హెల్దీ ఫ్యాట్స్, వైటమిన్స్ మరియు మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ని అందిస్తాయి. కాబట్టి మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోటీన్ సోర్స్ కోసం చూస్తున్నట్లయితే వేరుశెనగలు కూడా మీకు బెస్ట్ ఆప్షనే. నెంబర్ 7 సోయాబీన్స్. 1 కప్పు సోయాబీన్స్లో దాదాపు 29 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీని స్నాక్స్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. వెజిటేరియన్గా ఉంటూ నాన్ వెజిటేరియన్ ఫుడ్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక.
కాబట్టి నాన్ వెజ్ తినని వెజిటేరియన్స్ మీరు హ్యాపీగా సోయాబీన్స్ని తినొచ్చు. చూసారు కదా, వెజిటేరియన్స్ మరియు నాన్ వెజిటేరియన్స్కి ప్రోటీన్లో ఉండే ఆప్షన్స్. ఇక మీరు దేన్ని ఎంచుకుంటారు అనేది మీ ఇష్టం, కానీ ప్రతిరోజు మీ డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడం మర్చిపోకండి. అవును, ఇంతకు మీరు వెజిటేరియనా లేదా నాన్ వెజిటేరియనా? కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఒకవేళ ఛానల్కి కొత్తగా అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. తద్వారా ఎక్కువ మంది దీని నుండి ప్రయోజనం పొందుతారు. ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము 26 ఏళ్లుగా 10 లక్షల మందికి వెన్ను, కీళ్ళు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము. అంతేకాకుండా 4 లక్షల స్పైన్ సర్జరీలను మరియు 1,00,000 కీళ్ల సర్జరీలను కూడా నివారించగలిగాము. అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదాకి వచ్చి దూరం చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.